టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th మ్యాథమెటిక్స్ సంబంధించి చూద్దాం కంటిన్యూషన్. ఆల్రెడీ మనము 4 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇదైతే మనకు 5th లెసన్ లైన్స్ అండ్ యాంగిల్స్ అండి. అంటే మనకి ఇక్కడ రేఖలు మరియు కోణాలు. ఆల్రెడీ ముందు లెసన్స్ చెప్పేస్తున్నాం. ఎవరైనా చూడండి అంటే చూడండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓన్లీ మీకు ఇదొకటే కాదు, 3rd నుంచి 6th వరకు ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. 7th సంబంధించి సైన్స్ కంప్లీట్ అయింది, సోషల్ కంప్లీట్ అయింది, ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతున్నాయి ఇప్పుడు చెప్తూ ఉన్నాము, ప్లస్ ఇప్పుడు చెప్తున్నాను మ్యాథమెటిక్స్ క్లాస్ అండి. వీటి తర్వాత మనం 8th కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మొత్తం మీకు ఫ్రీగానే యూట్యూబ్లోనే అందివ్వడం జరుగుతుంది. ఫ్రీగానే మీకు అప్లోడ్ చేస్తున్నాం యూట్యూబ్లోకి. మీకు ఎలాంటి పేమెంట్ ఏం అవసరం లేకుండానే మీరు ఇక్కడ వీడియోస్ చూడొచ్చు. బట్ ఇక్కడ మీరు ఎంత విన్నా కానీ మనకి ఇక్కడ ఎగ్జామ్స్ రాయింది ఏమి యూజ్ లేదండి. ఇక్కడ క్లాసెస్ వినండి, ప్యారలల్గా మన యాప్లో ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అవి మీరు అటెండ్ చేయండి. ఆన్లైన్ టెస్ట్లు అనేటివి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉంటాయండి, క్లాస్ వైజ్ ఉంటుంది, ఇందులోనూ మీకు లెసన్ వైజ్ ఉంటాయి. సపోజ్ మీకు 3rd ఈవీఎస్ చూసినట్టయితే 3rd క్లాస్ 4th 5th 6th ఈ విధంగా మీకు 6th సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. 7th సంబంధించినటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్ సంబంధించి కూడా మీకు టెస్ట్లు అనేటివి అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. ఇది ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉంది, ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు దాంట్లో మన లెసన్ వైజ్ ఉంటాయి ఈ విధంగా. ఓకే, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయి. శాంపుల్కి ఇక్కడైతే 7th 2023 టెక్స్ట్ బుక్ సంబంధించి సైన్స్ టెస్ట్లు అనేవి మీరు ఇక్కడ చూడొచ్చండి. ఫ్రీ వదులున్నాం ఒకటి, మిగతా అన్ని లాక్లో ఉంటాయి. ప్రాక్టీస్ చేయండి, మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ మనం ఏమైతే చెప్తున్నామో ఈ క్లాసెస్ అనేటివి, వీటికి సంబంధించి హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ అనేటివి మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇక్కడ యూట్యూబ్లో క్లాస్ అయిపోయిన వెంటనే మీకు ఆ సెమిస్టర్ సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది అక్కడ అప్లోడ్ చేస్తున్నాం, మీరు రివిజన్ చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ అయితే విత్ సొల్యూషన్స్ మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళు ఉంటే పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 8985105456కి కాల్ చేయండి. ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ కవర్ చేసుకున్నారంటే మీకు 80% సిలబస్ అనేది మీకు కంప్లీట్ అయినట్టే. ఓకే, చూద్దాం నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. రేఖలు మరియు కోణాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పరిచయం ఇచ్చాడు, సో నో నీడ్ అండి. మనకు అసలు రేఖాఖండం లైన్ సెగ్మెంట్ అంటే ఏమిటంటే మనకి ఇక్కడ ముందు క్లాసెస్లో పరిచయం చేసుకున్నాము. రేఖాఖండానికి ఒకవైపు బిందువు ఇంకొక వైపు బిందువుతో మనకు ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. వీటిల్నే మనము అంత్య బిందువులు అని చెప్పి చెప్తామండి. ఈ ఒక రేఖాఖండానికి 2 అంత్య బిందువులు ఉంటే దాన్ని ఏమంటామంటే మనం ఇక్కడ రేఖాఖండం అని చెప్తాం. అలా కాకుండా బిందువులు కాకుండా ఈ విధంగా మనకు యారోస్ కనుక ఉన్నాయనుకోండి, బిందువులు ఉండి మళ్ళీ యారోస్ ఉన్నాయనుకోండి, ఇలా అంటే ఏంటి, ఎంతైనా పొడిగించుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి అర్థం. ఇలా ఎంతైనా 2 పక్కల నీ ఇష్టం ఎంతైనా పొడిగించుకుంటూ వెళ్ళిపోవడం అనేది మనకి దీన్ని రేఖ అంటాం, లైన్ అంటాం. దీన్ని అయితే మనము లైన్ సెగ్మెంట్ అంటాం. అంత్య బిందువులు అనేటివి ఉంటాయి. దీని యొక్క పొడవు కూడా మనం కొలవచ్చు, నిర్దిష్ట పొడవు ఎంత ఉంటుంది అనేది. కానీ ఈ రేఖ పొడవు అనేది కొలవలేము, ఎందుకంటే పొడిగించుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి మనం దాన్ని ఇంత హైట్ ఉంటుంది, ఇంత పొడవు అనేది ఉంటుంది అని చెప్పి మనమైతే కొలవలేము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రే అండి. ఒక సైడ్ ఏమో మనకు బిందువు ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో మనం పొడిగించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాము. దీన్నే మనము రే అంటాం, అంటే కిరణము అని చెప్పి అంటాము. మనం రాయడం కూడా ఏ విధంగా రాస్తాం, సపోజ్ ఏబి అనుకోండి, ఏబి రేఖాఖండం, ఈ విధంగా రాస్తాం. రేఖాఖండం కాబట్టి జస్ట్ మనం గీత గీస్తాం. ఏబి రేఖ అని రాయాలంటే మనం సరళ రేఖ అని రాయాలంటే ఈ విధంగా మనం ఇక్కడ పొడిగించుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ పక్క యారో మార్క్ అనేది వేయడం జరుగుతుంది. ఏబి కిరణము అని రాయడం ఎలా రాస్తామంటే ఈ విధంగా ఓన్లీ యారో, ఈ పక్క బిందువు ఉన్నట్టు ఈ పక్క యారో ఉన్నట్టు, సరే ఒక సైడ్గా మనం పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి మీనింగ్ ఇక్కడ. ఈ విధంగా మనం రాయడం అనేది జరుగుతుంది. ఇదంతా మనం ముందు క్లాస్లో చూసుకున్నాము, ముందు క్లాస్లో పరిచయం చేశారు ఇవంతా మనకి. నెక్స్ట్ చూద్దామండి, ఇక్కడ కొంచెం లెవెల్ అనేది ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ కోణాల గురించి చూద్దాం. పూరక కోణం అంటే ఏంటంటే 90 degrees కోణాన్ని మనము పూరక కోణము అని అంటామండి. 90 degreesని మళ్ళీ మనకు 180 degrees ఉంటుంది. 180 degreesని ఏమంటామంటే సంపూరక. పూరక అయితే 90, సంపూరక అంటే 180, అంటే ఇది 90 అయితే ఇదంతా మనకు సంపూరక అనేది అవుతుంది, 180 degrees. నెక్స్ట్ సంపూర్ణ కోణం అంటే ఏంటి, మొత్తము అని అంటే 360 degrees. ఓకే, మొత్తం కోణాన్ని మనం సంపూర్ణ కోణం అని చెప్తాం. పూరక, సంపూరక, సంపూర్ణ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 2 ఎక్కువగా అడుగుతూ ఉంటారు. పూరక కోణము అంటానే మీకు 90 degrees అనేది గుర్తు రావాలి. ఇప్పుడు మనం పూరక కోణాల గురించి చూద్దాం. ఈ 2 కోణాలు పూరక కోణాలైనా అవును. చూడండి మనకి ఇక్కడ ఈ పైన ఇచ్చినటువంటి 2 ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు పూరక కోణాలా అని చెప్పి అడుగుతున్నారు. ఈ పక్క ఇచ్చిన కోణాలు, ఈ 2 కోణాలు పూరక కోణాలైనా అడుగుతున్నారు, కానీ కాదండి. ఎందుకంటే పూరక
పూరక కోణాలు అంటే ఏం చెప్పాను, 90 అని చెప్పాను. ఈ రెండింటిని ప్లస్ చేయండి, ఏమొస్తుంది మనకి 90 వస్తుంది. సో దిస్ ఈజ్ ద పూరక కోణం. ఇది మనకు చూడండి 35 + 65 ఎంత, 100 వస్తుంది. పూరక కోణం అంటే 90 కన్నా హై ఉంది. సో ఇది మనకు పూరక కోణం కాదు. ఈ విధంగా పూరక కోణం ఇప్పుడు చూడండి, రెండు యాంగిల్స్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు మనకు యాంగిల్ ఏ యాంగిల్ బి అనేది పూరక కోణాలు అని చెప్పారనుకోండి, అంటే ఈ రెండు కలిసి మనకు 90 డిగ్రీస్ని ఏర్పరుస్తాయి అని అర్థం. సో అదే విధంగా ఇక్కడ మనం తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ఇదైతే మనకు ఈ రెండు పూరక కోణాలు అవును, ఇదైతే కాదండి. రెండు కోణాలు పూరక కోణాలు అయినాయి అనుకోండి, ప్రతి కోణం మరొక కోణం యొక్క పూరక కోణం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 30 డిగ్రీల కోణం అనేది అలా కాకుండా ఇలా కూడా అవుతాడు. 30 డిగ్రీలు అనేది డాష్ యొక్క పూరక కోణము. పూరక కోణం అంటే ఏంటి, 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ అవ్వాలంటే 30కి ఏం కలపాలి, 60 కలపాలి. సో 30 అనేది 60 యొక్క పూరక కోణంగా చెప్పుకుంటాం. ఈ విధంగా కూడా ఇస్తారు, 60 అనేది డాష్ యొక్క పూరక కోణము. పూరక కోణం అంటూనే మీకు 90 డిగ్రీస్ గుర్తు రావాలి. ఓకే, 60కి ఎంత కలిపితే 90 వస్తుంది, 30 కలిపితే 90 వస్తుంది. సో 60కి 30 పూరక కోణం అవుతుంది, 30కి 60 పూరక కోణం అనేది అవుతుంది. ఆ రెండే కాదండి, 45 డిగ్రీస్ ఉంది, 45 డిగ్రీస్. ఈ రెండు ఏమవుతాయి మనకు, రెండు కలిపితే మనకు పూరక కోణమే అవుతుంది. సో ఈ విధంగా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. 30 అనేది డాష్ యొక్క పూరక కోణం లేదా మరియు విపర్యము అని ఇస్తారు. విపర్యం ఇచ్చినా కూడా మనకి ఇక్కడ సేమ్ మీనింగ్ చెప్పుకోవచ్చు. అసలు పూరక కోణాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే కాంప్లిమెంటరీ అని కూడా అంటాం మనం ఇక్కడ. ఓకే, పూరక కోణము. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకు హోంవర్క్ కూడా ఇచ్చారు చూడండి. ఇవి చూడండి, ఇది మనం ఇంగ్లీష్లో తెలుగులో చూద్దాం. క్రింది కోణాలు ఏ జతలు పూరకాలు. ఇక్కడ మనం చూసినట్టయితే 60, 120 ఇచ్చారు. ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత అవుతుంది, 180 అవుతుంది. అంటే ఇది సంపూరక కోణం. సో ఇది మనకు సంపూరక కోణం అవుతుంది. 68, 112, 8, 9, 10, ఇది కూడా మనకు 180 అవుతుంది. సో ఇది కూడా మనకు సంపూరక కోణమే అవుతుంది. దీన్ని ఏమంటామంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. కాంప్లిమెంటరీ అంటే పూరక, సప్లిమెంటరీ అంటే సంపూరక. 180 రావాలి సంపూరక కోణాలకి. ఇది మనం చూద్దాం, మనకి ఇక్కడ తెలుగులో ఇచ్చారు. కింది కోణాలు ఏ జతలు పూరకాలు. కింది కోణాలలో చూసినట్టయితే ఏది ప్లస్ చేస్తే మనకు సంపూరకాలు అనేటివి అవ్వాలి. అంటే మనకి ఇక్కడ చూద్దాం, 90 డిగ్రీస్ అవ్వాలి. 7, 8, 9. సో ఇది పూరకమే. 75, 25 ఎంత, 100 అవుతుంది. సో రాంగ్. 48, 52, ఇది కూడా 100 అవుతుంది. రాంగ్. 35, 55, ఇది రైట్. 33, 35, 55 ఎంత అవుతుంది, 90 అవుతుంది. సో పూరక కోణాలని చెప్పచ్చు. ఈ కింది కోణాల్లో ప్రతి దాని యొక్క పూరక కోణం యొక్క కొలత ఎంత. అంటే 45 అయితే 45కి ఇంకొక 45కు దేన్ని ప్లస్ చేస్తే మనకు 90 వస్తుందో చూద్దాం. ఇదే మనకు దీని యొక్క పూరక కోణం అనేది అవుతుంది. 45కి 45 ప్లస్ చేస్తేనే మనకు అవుతుంది. ఓకే, 45 ఈజ్ ద రైట్ ఆన్సర్. 65, మీకు 65 కావాలి కదా. సో 90లోంచి 65 తీసేస్తే ఎంత అండి మనకి ఇక్కడ 25. సో 25 అనేది మనకి ఇంకొక 65కి పూరక కోణంగా చెప్పచ్చు. 45, 90లోంచి 41 తీసేస్తే ఎంత ఉంటుంది, 10లో 1 పోతే 9, ఇక్కడ 8 ఉంటుంది, 8లో 4 పోతే 4, 49 అనేది. ఇక్కడ చూడండి, మీరు ప్లస్ చేయాలి. 41 + 49 ఏమైంది, 90 అయింది. అందుకే మనకి ఇక్కడ పూరకము అడిగారు కాబట్టి ప్రతిదీ 90 అయ్యేటట్టు చూసుకోవాలి. అదే మనకు ఆన్సర్ అవుతుంది. 90లోంచి 54 పోతే మిగిలినది ఏమవుతుందంటే మనకి 10లోంచి 4 పోతే 6 అవుతుంది. 5, 6, 7, 8, 36 అవుతుంది. 6 చూడండి, 36 అనేది మనకి 54కి పూరక కోణంగా చెప్పచ్చు, 36ని. నెక్స్ట్ సంపూరక కోణాలు చెప్పాను కదా, మనము పూరక కోణాలు అంటే 90 అని చెప్పుకున్నాం. ఇదైతే మనకు 180. దేని రెండు యాంగిల్స్ ప్లస్ చేస్తే మనకు 180 అవుతుందో అది మనకు సంపూరక కోణంగా చెప్పుకుంటాము. ఈ రెండు మనకు సంపూరక కోణాలే, పైన చెప్పేసాను ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, ఇది కూడా 100 + 80 ఎంత, 180. సో ఇది కూడా మనకు సేమే. 135, 45, 5, 5, 10 అండి. ఇది కూడా మనకు 180 అవుతుంది. సో ఇది కూడా సంపూరక కోణమే. నెక్స్ట్ చూద్దాం, రెండు కోణాలు సంపూరక కోణాలు అయినప్పుడు ప్రతి కోణం మరొక దానికి సంపూరకంగా ఉంటుంది. ఇవి పైన చెప్పాను కదా. అదేవిధంగా 100 డిగ్రీస్ యొక్క 100 అనేది డాష్ యొక్క సంపూరక కోణము అని అడుగుతారు. అంటే దేని యొక్క 80 యొక్క సంపూరక కోణం. ఈ రెండు ప్లస్ చేస్తే మనకు 180 వస్తుంది. క్వశ్చన్లో మీరు పూరక ఇచ్చారా సంపూరక ఇచ్చారా అనేది చూసుకోవాలి. సంపూరక అంటే 180, 90, స్ఫూరక అంటే 90. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాము.
ఈ క్రింది కోణాలలో ప్రతి కోణం యొక్క సంపూరక కోణం యొక్క విలువ ఎంత? ఇక్కడ మనకి అదే విధంగా పైన హోంవర్క్ ఇచ్చారు కదా, చూద్దాము. దీంట్లో సంపూరక కోణాల జతలు కనుక్కోవాలంట. చూడండి 110 150 ఎంత 160 అవుతుంది, సో రాంగ్ ఆన్సర్. ఇక్కడ 170 అవుతుంది, సో రాంగ్ ఆన్సర్. 130 ప్లస్ 50 ఇది రైట్ 180 అవుతుంది. 45 ఇది 90 అవుతుందండి, అంటే ఇది పూరక కోణం అవుతుంది. వాళ్ళు అడిగిన సంపూరక, సో రాంగ్ ఆన్సర్. ఈ విధంగా మనం ఇక్కడ హోంవర్క్ అనేది ఇచ్చారు, చేసేయచ్చు. ఈ కింది కోణాల్లో ప్రతి కోణం యొక్క సంపూరక కోణం విలువ తెలుపండి. సంపూరక కోణం అడిగారు కదా, 100కి ఎంత కలిపితే 180 అవుతుంది? 80 కలిపితే 180 అవుతుంది. 90కి ఎంత కలిపితే 180 అవుతుంది? 90 కలిపితే అవుతుంది. 55కి 180 అవ్వాలంటే ఎంత కలపాలి? అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, 180లోంచి 55 తీసేస్తే వస్తుంది ఆన్సర్ అనేది మనకి. 10లో 5 పోతే 5 అండి, 7లో 5 పోతే 2, 1 అలాగే ఉంటుంది, సో 125. 125కి మనకు ఇంకోటి ఇప్పుడే ప్లస్ చేసాం కదా, 180లో నుంచి 125 వెళ్ళిపోతే 55 ఇప్పుడే మనం చూసుకున్నాం. సో 55 అనేది దీనికి యొక్క సంపూరక కోణంగా చెప్పచ్చు. రెండు సంపూరక కోణాల్లో పెద్ద కోణం యొక్క కొలత చిన్న కోణం యొక్క కొలత కంటే 44 ఎక్కువ అయినా ఆ కొలతలు కనుక్కోండి. రెండు సంపూరక కోణాలు ఉన్నాయంటే అవి ఏంటివో తెలియదు మనకి. ఇంకా పెద్ద కోణం యొక్క కొలత చిన్న కోణం యొక్క కొలత కంటే 44 ఎక్కువ అంట, అంటే ఇది x ఉంటే ఇది x + 44 అనేది ఉంటుంది అని. ఓకే, అయినా ఆ కొలతల్ని కనుక్కోండి. ఇది x ఉంటే దీనికన్నా 44 ఎక్కువగా ఇంకొకటి ఉంటుందంట యాంగిల్. ఇవన్నీ ప్లస్ చేస్తే మొత్తానికి ఏం రావాలి? సంపూరక కోణం అనేది రావాలి మనకి. 2x = 180 - 44. ఈ పక్క ప్లస్లోది పక్క వెళ్తే మైనస్ అవుతుంది. 10లోంచి 4 పోతే 6 అండి, 7లోంచి 4 పోతే 2, 1 అలాగే ఉంటుంది కాబట్టి సో 1 అలాగే ఉంటుంది. 2x = 126. క్యాన్సిలేషన్ చేద్దాము. 2 6 are 12, 2 3 are 6. x = 63. 63 అనేది ఒక కోణము. ఒక కోణం ఏంటి? 63 + 44 ఎంత అవుతుంది? 4 5 6 7 107. 107 ఒక కోణము, 63 అనేది ఒక కోణం. ఈ రెండు కలిసి మనకు సంపూరక కోణాన్ని ఏర్పరుస్తాయి. ఓకే, మనం ఇక్కడ చూసుకుందాము. సరే, మనకు 180లోంచి 44 పోతే 136 వస్తుందండి. ఓకే, 136 వస్తుంది, అంటే 2x = 136. ఓకే, x = 136/2. 2తో 2 6 2 8 అంటే 68 వస్తుంది. x = ఒకటేమో 68, ఇంకోటేమో 68 + 44, అంటే ఒక దానికన్నా ఇంకోటి 44 ఎక్కువ కదా, సో ప్లస్ చేసావు. తక్కువ అంటే మైనస్ చేస్తాం. 8 + 4 ఎంత? 12, 6 4 10 అండి, 11 అంటే 112. ఇదైతే మనకు 68. ఇప్పుడు మనము ఒకసారి వెరిఫికేషన్ చూసుకుంటే 112 68 ఎంత అవుతుంది? 180 అవుతుంది. సంపూరక కోణం సరిపోయిందా? సో ఇది మనకు రైట్ ఆన్సర్. 112 68 అనేటివి. నెక్స్ట్ కింద మనం హోంవర్క్ చూద్దాం. ప్రతి కోణానికి పూరక కోణాలు కనుగొనాలంట. కింది దాంట్లో 20కి పూరక కోణం అంటే ఏంటి? 90. 20కి ఎంత కలిపితే 90 అవుతుంది? 70 కలిపితే 90 అవుతుంది. సో 70 అనేది దీని యొక్క పూరక కోణం. 63కి 90 అవ్వాలంటే ఎంత కలపాలి చూద్దాము. 90లోంచి తీసేస్తే మిగిలింది మనకు ఆన్సర్ వస్తుంది. 10లోంచి 3 పోతే 7 అండి, 8లోంచి 6 పోతే 27. ఓకే, 27 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 90లో నుంచి 50 తీసేస్తే 10లోంచి 7 పోతే 3 అండి, 8లోంచి 5 పోతే 3, 33 ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికైతే. నెక్స్ట్ ప్రతి కోణానికి సంపూరక కోణాలు కనుక్కోవాలి. ఓకే, అంటే 180 ఎంత కలిపితే 180 వస్తుంది? 105కి ఎంత కలిపితే 180 వస్తుందో చూద్దాం. 180లోంచి 105 తీసేసినా కూడా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. 10లోంచి 5 పోతే 5, 7 ఉంటుంది, సో 75 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 180లో నుంచి 87 తీసేస్తే 3, 7 ఉంటుంది, 17 ఉంటుంది. 17లోంచి 8 పోతే 9, 93 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 180లో నుంచి 154ని తీసేస్తే 10లోంచి 4 పోతే 6 అండి, 7లోంచి 5 పోతే 2, 26 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. క్రింది వాటిలో పూరక కోణాల జతలు సంపూరక కోణాల జతని గుర్తించాలంట. దేన్ని ప్లస్ చేస్తే 180 వస్తుందో అది మనకు సంపూరక కోణం అవుతుంది. దేన్ని ప్లస్ చేస్తే మనకు 90 వస్తుందో అది పూరక కోణం అవుతుంది. చూద్దాము. 115 + 65 ఎంత అవుతుంది? 180 అవుతుంది, సో సంపూరక కోణము. 63 27 ఎంత? 90 అవుతుంది, సో ఇది కూడా మనం చూసుకుంటే 180 అవుతుంది, 180 అవుతుంది. సో సంపూరక. ఇదైతే మనకు పూరక, ఇది సంపూరకే. నెక్స్ట్ ఇది పూరక, ఇది మనకు పూరక, సో 90 అవుతుంది కాబట్టి ఇది మనకు రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక కోణానికి సమాన పూరక కోణాలు కనుగొనండి.
అసలు పూరక కోణం అంటే ఏంటి? 90 డిగ్రీస్. ఓకే, ఉండేటువంటి రెండు కోణాలు కూడా సమానంగా ఉండాలంట. అప్పుడు ఏమవుతుంది? ఇది 45 అవుతుంది, ఇది 45 అవుతుంది. అప్పుడే మనకు 90 అనేది అవుతుంది. ఓకే, అంటే మనకు ప్రతి కోణం విలువ 45 అయితే అప్పుడు సమాన పూరక కోణం అనేది అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ సంపూరక కోణాలు రెండు ఈక్వల్గా ఉండాలంట. అంటే 180 రావాలి, ఇది ప్లస్ ఇది ఈక్వల్గానే ఉండాలి. ఏమిటి? 90 90. సో ప్రతి కోణం విలువ ఎంత? 90 డిగ్రీస్. ఇచ్చిన పటంలో యాంగిల్ 1 మరియు యాంగిల్ 2 సంపూరక కోణాలు. యాంగిల్ 1 తగ్గించబడినట్లయితే యాంగిల్ 2లో కలిగే మార్పు ఎంత? యాంగిల్ 1 యాంగిల్ 2 ఎంత అంత మనకి సంపూరక కోణాలు అంట. అంటే 180 డిగ్రీస్ అంట. యాంగిల్ 1 తగ్గించినట్టయితే యాంగిల్ 1 అనేది కొంచెం ఇట్లా మనకి తగ్గించామండి, అంటే ఇంత యాంగిల్ ఉండేది కాకుండా కొంచెం తగ్గించుకున్నావు, ఇంత తగ్గించుకొని రెండో యాంగిల్ పెట్టుకున్నావు. అప్పుడు ఏమవుతుంది? ఈ రెండో యాంగిల్ ఇంతవరకు ఉన్నట్టు, అంటే రెండో యాంగిల్ పెరుగుతుంది. ఓకే, యాంగిల్ 1 తగ్గించినట్టయితే యాంగిల్ 2 పెరుగుతుంది. అర్థమైందా? ఇది మనకి ఇంతవరకు యాంగిల్ ఉంది, మనం ఇంత తగ్గించుకున్నాము, రోంత తగ్గించుకున్నాము. అప్పుడు ఏమవుతుంది? యాంగిల్ 2 ఇదంతా యాంగిల్ 2 అవుతుంది. అంటే యాంగిల్ 2 వాల్యూ పెరిగింది కదా, ఇది తగ్గేలోపు యాంగిల్ 1 తగ్గింది, యాంగిల్ 2 పెరిగింది అని చెప్పచ్చు. ఇచ్చిన రెండు కోణాలు కింది విధంగా ఉంటే అవి సంపూరకాలు అవుతాయా? ఒకటి మనకు అల్పకోణం అంట. అల్పకోణం అంటే ఏంటి? 90 కన్నా తక్కువగా ఉండాలి. 90 కన్నా తక్కువగా ఉంటే, అంటే ఇది మనకు 90నే ఉంటే 90 ఏమవుతుంది? 180 అవుతుంది. ఇక్కడ మనకు సంపూరక అడిగారు, సో 180 పెట్టుకుందాం ఇక్కడ. ఓకే, 180 అవుతుంది. ఇక్కడ రెండు అల్పకోణాలు ఏమన్నా కాదు, లంబకోణాలు కలిస్తే సంపూరక కోణాలు అవుతాయి. సో మనకి ఇక్కడ అల్పకోణం అనేది ఉందా అండి? నో, సో అవ్వదండి. ఇక్కడ మనకు ఇంతకన్నా తగ్గించలేము. సపోజ్ నువ్వు ఒకటి తగ్గించినా కూడా ఈ పక్క పెరుగుతుంది, అంటే ఒక సైడ్ నువ్వు తగ్గించినా కూడా ఈ సైడ్ పెంచుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సపోజ్ చూసినట్టయితే ఈ పక్క 80 వేసుకున్నావు అనుకో, ఈ పక్క 100 వేసుకోవాల్సి వస్తుంది. ఒకటి అల్పకోణం అయినప్పటికీ ఒకటి అధిక కోణం ఉంది. సో వాళ్ళు ఏమన్నారు? రెండు అల్పకోణాలే అవ్వేటట్టు సాధ్యం అవుతుందా అన్నారు. నో అండి. నెక్స్ట్ అధిక కోణం అంట. ఇది 90 కన్నా చూసుకుంటే 110 అని చెప్పుకుందాము. ఈ పక్క మనకు ఎంత ప్లస్ చేస్తే 180 అవుతుంది? ఇంకా 70 ప్లస్ చేస్తే అవుతుంది. ఇదేమో అధిక కోణము, ఇది మాత్రం అధిక కోణం కాదు. సో రెండు అధిక కోణాలు ఉండి ఏర్పరచు అని అడిగారు. సో ఏర్పరచలేము, ఇది కూడా కాదు. ఒకటే ఉంటుంది కానీ రెండు అడుగుతున్నారు ఇక్కడ. సో నో. లంబకోణం అంట. రెండు లంబకోణాలు అయ్యి సంపూరక కోణాన్ని ఏర్పరుస్తాయి. ఎందుకంటే ఇది 90 ప్లస్ ఎంత అవుతుంది? 180 అవుతుంది. ఇది లంబకోణమే. సో ఇది మనకు లంబకోణం అనేది ఎస్ వర్తిస్తుంది. నెక్స్ట్ చూద్దాము. ఒక కోణము 45 డిగ్రీస్ కంటే ఎక్కువ, దాని పూరక కోణం 45 కంటే ఎక్కువ లేదా 45కు సమానమా లేదా 45 కంటే తక్కువనా? ఒక కోణం 45 కంటే ఎక్కువగా ఉంటే, అంటే సపోజ్ నువ్వు 50 వేసుకుందాము. ఓకే, దీనికి పూరక కోణం ఏమవుతుంది? 40 అవుతుంది. వాళ్ళు ఇక్కడ 45 కంటే ఎక్కువ, ఒక కోణం 45 కంటే ఎక్కువ వేసుకోమన్నారు కాబట్టి మనం 50 వేసుకున్నాం. 55 వేసుకో, 60 వేసుకో, 65 వేసుకో, ఎంతనే వేసుకో. ఈ పక్క మనకు ఎంత ప్లస్ చేస్తే 90 వస్తుందో అంత మాత్రం వేసుకుంటావు. దీని పూరక కోణం 45 కంటే ఎక్కువగా ఉందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది 40 కంటే ఎక్కువగా ఉందా? కాదు. 40కి సమానంగా ఉందా? కాదు. 40 కంటే తక్కువగా ఉందా? ఎస్, 40 కంటే తక్కువగా ఉంటుంది. ఈ పక్కదేమో మనకు 40 కన్నా 45 కన్నా ఎక్కువగా ఉంటే కనుక ఈ పక్కది మాత్రం కంపల్సరీ 45 కన్నా తక్కువగానే ఉంటుంది. ఎప్పుడు? పూరక కోణాల్లో అయితే 90 డిగ్రీస్లో అయితే మీరు ఎన్ని శాంపుల్స్ అయినా చూసుకోవచ్చు. 55 డిగ్రీలు ప్లస్ మనకి ఎంత అవుతుంది? ఇది కలపాలంటే 35. ఇక్కడేమో 45 కంటే ఎక్కువగా ఉంది, ఇదేమో 45 కంటే తక్కువగా ఉంది. సో ఈ విధంగా మనకు ప్రతిదీ ఉంటుందండి. రెండు కోణాలు పూరక కోణాలే అవుతే ఆ కోణాల మొత్తం ఎంత? ఇక్కడ కోణాలు ఏంటివి అంటే, ఇప్పుడు సపోజ్ 45 తీసుకున్నావు, 45కి పూరక కోణం ఏంటి? 45. సపోజ్ 55 తీసుకున్నాము, 55కి పూరక కోణం ఏంటి? 35. ఈ విధంగా రెండు పూరక కోణాలు తీసుకున్నామంటే వీటి యొక్క మొత్తం ఎంత అంట? మొత్తం ఎంత అవుతుంది? పూరక కోణమే అవుతుంది. పూరక కోణాలు తీసుకుంటే దాని మొత్తం పూరక కోణాలే అవుతుంది. రెండు కోణాలు సంపూరక కోణాలు అయితే ఆ కోణాల మొత్తం ఎంత? 120కి సంపూరక కోణం ఎంత? 60. ఓకే, 130కి సంపూరక కోణం ఎంత? 50. ఇప్పుడు సంపూరక కోణాలు ఇవన్నీ మనకు ఒకదానికొకటి సంపూరకాలు అవుతాయి. సో వీటి మొత్తం ఏమవుతుంది? 180, అంటే సంపూరక కోణాలే అవుతాయి. ఇక్కడ చూడండి, ఈ రెండు కోణాలు సంపూరక కోణాలు అయితే ఆ కోణాల మొత్తం ఏమవుతుంది?
180 అవుతుంది, అంటే సంపూర్ణకం అనేది అవుతుంది. ఇక్కడ మనకు నెంబరింగ్లో రాయమన్నారు. సో ఆ కోణాలు మొత్తం 90 అవుతుంది, ఆ కోణాలు మొత్తం 180 అవుతుంది. రెండు ఆసన్న కోణాలు సంపూరక కోణాలు అయితే అవి డాష్ను ఏర్పరుస్తాయి. రెండు ఆసన్న కోణాలు, ఇక్కడ రెండు ఆసన్న కోణాలు అంటే ఏంటివి? పక్కపక్క కోణాలు అని చెప్పి. ఇక్కడ మనకు చూడండి, రెండు పక్కపక్క కోణాలు 180 అయినాయంటే అదంతా మనకు ఏమి ఏర్పాటు చేస్తుంది? రేఖీయ ధ్వజాన్ని ఏర్పాటు చేస్తుంది. రేఖీయ ధ్వజం. నెక్స్ట్ చూద్దాము, అధిక కోణం కలిగిన శీర్షాభిముఖ కోణాలు. అధిక కోణం అంటే ఏంటండి? మనకు 90 కన్నా ఎక్కువగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది మనకు 90 కన్నా ఎక్కువగా ఉంది, అంటే AOD BOC ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆసన్న పూరక కోణాలు. నెక్స్ట్ ఆసన్న పూరక కోణాలు అంటే పక్కపక్కనే ఉండి 90 అవ్వాలంట. పక్కపక్కనే ఉండి 90 అవ్వాలి. ఫస్ట్ ఇక్కడ 90 ఏమవుతుందో చూద్దాం. ఈ పక్క అవుతుంది, కానీ ఈ పక్క అవుతుంది, ఈ పక్క కానీ ఈ పక్క. ఫస్ట్ పక్క చూసుకోండి, ఈ పక్క ఒకటే ఉంది, EOD అనేది 90 ఉంది. ఇది ఏమడిగాడు? ఆసన్న పూరక కోణాలు, పక్కపక్కనే ఉన్నటువంటి పూరక కోణాలు అంటే పక్కపక్కనే ఉండి 90 అవ్వాలి. ఇది మనకు సరిపోతుంది చూడండి. అంటే EOA ఎంతైతే ఉంటుందో దానికి AOB మనం కలిపామంటే అప్పుడు ఇదంతా కలిసి మనకు 90 అవుతుంది. ఓకే, అర్థమైందా? EOA ప్లస్ AOB ఈక్వల్ టు 90 అవుతుంది. సో ఇది మనకి ఏమవుతాయి? ఆసన్న పూరక కోణాలు అవుతాయి. సో ఆన్సర్ అయితే ఇది మనకు చెప్పాను కదా, EOA యాంగిల్ AOB అనేది. సంపూరక కోణాలు. సమాన సంపూరక కోణాలు ఇక్కడ చూసినట్టయితే సమానంగా ఉండాలి, సంపూరక కోణం అయి ఉండాలి. ఇక్కడ మనకి ఇది అవుతుంది చూడండి, BOE అయినా రాయొచ్చు, EOB అయినా రాయొచ్చు. యాంగిల్ EOB అనేది ఒకటి, యాంగిల్ EOD ఇది 90 ఉంది, ఇది 90 ఉంది, మొత్తం కలిసి 180. సమానంగా ఉన్నాయి కదా, 90 సమానం అడిగారు కదా, అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ పక్క యాంగిల్ అంతే ఉండాలి. 90 ఉంది, సంపూరక కోణం అంటే 180 సరిపోయింది కదా. సో ఇది మనకు EOB EOD. నెక్స్ట్ అసమాన సంపూరక కోణాలు. అసమానంగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు 180నే అవుతుంది, ఇది కూడా మనకు 180నే అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే EOA అనేది ఒకటి, EOC అనేది ఒకటి. ఈ రెండు ఈక్వల్గా లేవు. ఓకే, ఈక్వల్గా లేవు. ఇదేమో చిన్నగా ఉంది, ఇదేమో పెద్దగా ఉంది. సో ఈ రెండు మనకు అసమానంగా ఉన్నాయి. సంపూరక కోణమే అవుతుంది. ఇదంతా మనకు 180నే అవుతుంది. ఓకే, ఇది మనకు అంటే EOA EOC యాంగిల్. ఓకే, రేఖీయ ద్వయాన్ని ఏర్పరచని ఆసన్న కోణాలు. ఈ రేఖీయ ధ్వజాన్ని ఏర్పరచని ఆసన్న కోణాలు ఏంటో చూద్దాం. AOB AOE అంటే మనకు రేఖీయ ధ్వజాన్ని ఏర్పరచలేవు కదా ఇవి. చూడండి, మనకు ఈ విధంగా ఉన్నాయి. ఏమన్నా రేఖను ఏర్పరుస్తూ ఉన్నాయా? లేదు కదా. సో అందుకు ఏర్పరిచినవి ఏమంటే ఇవి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. ఆసన్న కోణాలు కూడా అయి ఉండాలండి, అది కూడా గుర్తుంచుకోవాలి. రేఖీయ ద్వయం అయి ఉండాలి ప్లస్ ఆసన్న కోణాలు అయి ఉండాలి, అంటే పక్కపక్కనే ఉండాలి. ఇది మనకు రేఖీయ కోణాలు కాదు. సో రేఖీయ ద్వయం, ఇక్కడ ద్వయం కాదు, ప్లస్ పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి ఇది ఒక జత. నెక్స్ట్ AOE EOD ఇది చూడండి, ఇది కూడా మనకు వేరువేరుగానే ఉంటాయి. రేఖీయ ద్వయాన్ని ఏర్పరచు. రేఖీయ ద్వయం అంటే ఏం కాదు, ఇది మనకు ఇలాగ మనకు 180ని ఏర్పరుస్తుంది చూడండి, ఇది మనకు రేఖీయ ద్వయం అంటాం. నెక్స్ట్ EOD COD ఇవి కూడా పక్కపక్కనే ఉన్నాయి, రేఖీయ ద్వయం కాదు, ఆసన్న కోణాలు అవుతాయి, పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి. సో ఇది మనకు ఒకటి 3 ఆన్సర్స్ అనేటివి చెప్పుకున్నాం ఒకదానికి, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ మనకు ఖండన రేఖలు ఇచ్చారు, రేఖల జతలు ఖండన రేఖలు ఇచ్చారండి. దీన్నే మనం ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము. ఇంటర్సెక్టింగ్ లైన్స్లో చూసినట్టయితే L మరియు M అనే రెండు రేఖలు ఉమ్మడిగా ఒక బిందువుని కలిగి ఉంటే ఆ రేఖలు ఖండించుకుంటూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇది ఉన్నాయి కదా, ఉమ్మడిగా మనకి ఇక్కడ బిందువు అనేది ఒకటి ఖండిస్తూ ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటామంటే ఖండన బిందువు అని చెప్పి అనడం అయితే జరుగుతుంది. ఇవన్నీ మనకు చూడండి, ఇక్కడ అన్ని చాలా బిందువులు అనేవి ఉన్నాయి. ఇది మనకు సంబంధించి ఖండన బిందువుని ఏమంటామంటే ఇంగ్లీష్లో మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని చెప్పి అనడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్స్వర్సల్ తిర్యక్ రేఖ అని చెప్పి చూస్తాం. ఓకే, ఖండన రేఖలు అంటే ఏంటి? ఖండించుకుంటూ ఉంటే దాన్ని మనము ఖండిస్తూ ఉంటే దాన్ని మనం ఖండన రేఖ అంటాము. తిర్యక రేఖ అంటే ఈ విధంగా చూడండి, రెండు సమాంతర రేఖల్ని ఒక రేఖ ఖండిస్తూ ఉంటుంది, దాన్ని మనము తిర్యక రేఖ అని చెప్పి అంటాం, ట్రాన్స్వర్స్ అంటాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలను విభిన్న బిందువుల వద్ద ఖండిస్తే, చూడండి రెండు రేఖలు ఉన్నాయి, దీన్ని ఈ బిందువు వద్ద ఖండిస్తూ ఉంటుంది. సో దీన్ని మనము తిర్యక రేఖ అని చెప్పి అంటాం, ట్రాన్స్వర్స్ అండి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఈ 5.12లో చూసినట్టయితే
ఎం రేఖల్ని ఖండించినప్పటికీ అది తిర్యక్ రేఖ అనేది కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 3 ఈ విధంగా ఉన్నాయి. మనకి ఏమన్నా ప్యారల్గా ఉంటేనే అండి, సమాంతరంగా ఉండాలి 2 బిందువులు అనేటివి, 2 రేఖలు అనేటివి, అప్పుడే మనకు ఖండించాలి. అంతేగాని మొత్తం ఒకే చాట ఖండించుకుంటూ వెళ్తే ఇది మాత్రం కాదు, తిర్యక్ రేఖ కాదు. ఇది తిర్యక్ రేఖ అవుతుంది. 2 సమాంతర రేఖలను ఖండించినప్పుడు మాత్రమే తిర్యక్ రేఖ అవుతుంది. చూడండి, ఇక్కడ సమాంతర రేఖలే లేవు, అసలు మొత్తం ఒకే చుక్క కాడ ఖండించుకుంటున్నాయి. సో ఇది కాదండి. యాంగిల్స్ మేడ్ బై ఏ ట్రాన్స్వర్సల్. ఇక్కడ మనకు తిర్యక్ రేఖ చేత ఏర్పడేటువంటి కోణాలు అనేటివి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే 2 రేఖలు ఉన్నట్టయితే ఒక తిర్యక్ రేఖ గీసుకుంటాం. ఇది తిర్యక్ రేఖ అవుతుంది. ఎల్ ఎం ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఇది ఎల్, ఇది ఎం ప్యారలల్ లైన్స్ అయితే ఇది పి అండి, తిర్యక్ రేఖ అనేది అవుతుంది. దీంట్లో మనం చూసినట్టయితే చాలా ఈజీగా చెప్తాను చూడండి. ఇది మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దీని మీద. ఇది మనం చూడండి 1 2 3 4 5 6 7 8 పైన ఏ ఆర్డర్ ఫాలో చేస్తావు కింద అదే ఆర్డర్ ఫాలో చేయి. ఫస్ట్ 1 ఇక్కడ రాసావు, 2 ఇక్కడ రాసావు, 3 ఇక్కడ, 4 ఇక్కడ రాసావు. సో సేమ్ ఇక్కడ 5 6 7 8 ఓకే, ఈ విధంగానే రాసుకుంటాము. రాసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి 1 ఏమవుతుంది 4కి ఈక్వల్ అవుతుంది. ఈ పక్క ఎదురెదురుగా ఉన్నట్టు ఇదంతా మనకు ఇక్కడ ఏ యాంగిల్ అయితే ఉంటుందో ఇక్కడ అదే యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఏ యాంగిల్ ఉంటుందో ఇక్కడ అదే యాంగిల్ ఉంటుంది. సేమ్ పైన ఏ విధంగా ఉందో ఈ పై పోర్షన్ అంతా ఏ విధంగా ఉందో కింద పోర్షన్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుందండి. ఈ 5 8 ఈక్వల్గా ఉంటాయి, 6 7 ఈక్వల్గా ఉంటాయి. అర్థమైందా? ఈ 2 3 ఈక్వల్గా ఉంటాయి, 1 4 ఈక్వల్గా ఉంటాయి. సేమ్ ఈ పై పోర్షన్ ఏదైతే ఉందో సేమ్ కింద పోర్షన్ కూడా సేమ్ పాటిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ ఇది ఈక్వల్గా ఉంటే 6 7 అనేది కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఇక మనకు నేమ్స్ అనేటివి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర కోణాలు ఫస్ట్ తెలుగులో చూసుకుందాం, తర్వాత ఇంగ్లీష్లో చూసుకుందాము. అంతర కోణాలు అంటే అంటే ఏంటి, లోన అని. ఓకే, లోపల పేర్లోనే ఉంది మనకు. లోపల పక్క ఉన్నటువంటి కోణాలు 2 రేఖలు ఉన్నాయి. దీని పక్క లోపలగా ఏం కోణాలు ఉన్నాయి, ఈ కోణము, ఈ కోణము, ఈ కోణము, ఈ కోణము. ఇవన్నీ లోపల ఉన్నాయి కదా, ఇదంతా బయటకు ఉన్నాయి, ఇవన్నీ లోపలగా ఉన్నట్టు. ఓకే, ఇవన్నీ మనకు అంతర కోణాలు అవుతాయి. 1 2 3 4 5 6 7 8 అనుకుంటే 3 4 5 6 అనేటివి అంతర కోణాలు అవుతాయి. 3 4 5 6 అనేటివి. బయట పక్క ఉన్నటివి బాహ్య కోణాలు. బాహ్య కోణాలు ఏమున్నాయి బయట పక్క, 1 2 7 8 1 2 7 8. ఇది మనకు ఒక జతగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు అర్థమైందా, లోపల పక్క ఉంటే అంతర కోణాలు ఇది 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 ఇది, బయట పక్క ఉన్నటివి బాహ్య కోణాలు. ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండేది. ఓకే, బాహ్యంగా ఉన్నాయి కాబట్టి బాహ్య కోణాలు, లోపలగా ఉన్నాయి కాబట్టి అంతర కోణాలు. దీనే మనము అంతర కోణాలను అయితే ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం, లోన పక్క ఉండేటివి. ఓకే, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బయట పక్క ఉండేటివి 1 2 7 8 అనేటివి. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఏమిచ్చారు, సదృశ కోణాల జతలు. ఓకే, ఏకాంతర కోణాల జతలు, ఏక బాహ్య కోణాల జతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సదృశ కోణాల జతలు అనేటివి చూద్దాము. అంటే నేను చెప్పాను కదా, ఈ పై పోర్షన్ ఏదైతే ఉంటుందో కింద పోర్షన్ కూడా అదే విధంగా ఉంటుందని చెప్పి. సో పై దానికి కింద దాన్ని ఏమవుతామంటే సదృశ కోణం అంటాం. ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది. పైన ఏ పోర్షన్ వేసుకుంటే కింద అదే పోర్షన్ వేసుకో. 1 2 3 4 నేను ఈ విధంగా వచ్చాను. ఓకే, అండ్ సో ఇక్కడ కూడా 5 6 7 8 ఈ విధంగానే రావాలి, అప్పుడు మాత్రమే మీకు రైట్ వస్తుంది. అలా కాకుండా ఈ డయాగ్రామ్లో ఉన్నట్టు ఇలాగనే వేసుకోవచ్చు, ఏం కాదండి. 1 2 3 4 5 6 7 8 పై పోర్షన్ ఏ విధంగా వేసుకుంటే కింద పోర్షన్ అదే విధంగా వేసుకోవడమే మనకు కావాలి. ఓకే, కొన్ని డయాగ్రామ్స్లో మనకు 1 2 3 4 ఇచ్చుంటారు. సో నో నీడ్ అండి, మనకి ఎలాగైనా వేసుకోవచ్చు. అయితే పైన ఎలా ఉందో కింద అలాగే వేసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సదృశ్య కోణాలు అంటే ఏమవుతాయంటే పై పోర్షన్లో ఏదైతే ఉందో కింద పోర్షన్లో ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్ చేసుకుంటాం. ఇక్కడ 1 4 ఈక్వల్ అండి, సేమ్ అదే విధంగా 5 8 ఈక్వల్. సో యాంగిల్ 1 యాంగిల్ 5 ఏమవుతుంది, ఈక్వల్ అవుతాయి. యాంగిల్ 4 యాంగిల్ 8 ఏమవుతుంది, ఈక్వల్ అవుతాయి. యాంగిల్ 2 యాంగిల్ 6 ఈక్వల్ అవుతాయి. యాంగిల్ 3 యాంగిల్ 7 ఈక్వల్ అవుతాయి. ఇది యాంగిల్ 1లో ఏముంటుందో యాంగిల్ 5లో అదే ఉంటుంది. యాంగిల్ 2లో ఏముంటుందో యాంగిల్ 6లో అదే ఉంటుంది. యాంగిల్ 3లో ఏముంటుందో యాంగిల్ 7లో అదే ఉంటుంది. యాంగిల్ 4లో ఏముంటుందో యాంగిల్ 8లో అదే ఉంటుంది. అర్థమైందా? 1 2 3 4 అనుకుంటే కింద పోర్షన్లో కూడా మనకి 5 6 7 8 అనుకుంటే 1 ఏదైతే ఉంటుందో 5 అదే ఉంటుంది. 2 ఇది మనకు ఇక్కడ కూడా చూసుకున్నాం. ఎట్లాగో ఇది ఎదురుగా మనకు
ఈక్వల్గానే ఉంటుంది, అది మాత్రం తెలిసిందే. 1 ఏది ఉంటుందో 4 అదే ఉంటుంది. ఓకే, 1 ఏముంటుంది కింద 5 అదే ఉంటుంది. సో కింద ఉండే 8 కూడా అదే ఉంటుంది. అంటే అర్థమేమి, యాంగిల్ 1, యాంగిల్ 5, యాంగిల్ 4, యాంగిల్ 8 అన్నీ ఈక్వల్గా ఉంటాయండి. అర్థమైందా? ఎదురెదురుగా ఉన్నటువంటి భుజాలు మనకి ఎదురెదురుగా ఉండేది ఇవంతా మనకు సమానంగా ఉంటాయి. ఇది సమానంగా ఉంటుంది. ఆ విధంగానే కింద ఇది సమానమే, కింది ఇది సమానమే. సో యాంగిల్ 1 ఏ విధంగా ఉంటే 4 అదే విధంగా ఉంటుంది. యాంగిల్ 1, 5 ఎలాగో ఈక్వలే, పై పోర్షన్ కింద పోర్షన్ అంతా ఈక్వల్గానే ఉంటుంది. సో యాంగిల్ 5 కూడా ఈక్వలే, దీనికి ఎదురుగా ఉండే యాంగిల్ 8 కూడా ఈక్వలే. అర్థమైందా? ఇది ఈక్వల్, ఇది ఈక్వల్, ఇవన్నీ ఈక్వలే. 1, 4, 5, 8. ఎందుకు మేడం కింద 5, 8 కూడా ఈక్వల్ అయినాయి అంటే నేను చెప్పాను కదా, సదృశ్య కోణాల జతలు కూడా ఈక్వలే అవుతాయి. సదృశ్య కోణాలు 1, 5 సదృశ్య కోణాలు, 4, 8 సదృశ్య కోణాలు. ఓకే, అదేవిధంగా 2, 6, 3, 7 ఇవన్నీ ఒక ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3 ఇక్కడ ఏమైతే ఉంటుందో సేమ్ అదే ఉంటుంది. ఇక్కడ సేమ్ ఇక్కడ యాంగిల్ 6 ఏముంటుందో యాంగిల్ 7 కూడా అదే ఉంటుంది. మొత్తానికి 4 ఒక పెయిర్గా మనకు రావడం జరుగుతుంది. వీటిని ఏమంటామంటే సదృశ్య కోణాలు అంటాం. మొత్తానికి మనకి ఇక్కడ 1, 5 ఇది ఒక సదృశ్య కోణం అవుతుంది. సో ఈ విధంగా దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే పెయిర్స్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అని అంటామండి. నెక్స్ట్ ఏకాంతర కోణాల జతలు. ఏకాంతర కోణాల జతలు చూసినట్టయితే మనకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర కోణాలు ఏంటివో చూసుకుందాము. అంతర కోణాలు ఓన్లీ అంతర కోణాలు రాసుకుందాం కన్ఫ్యూజ్ కాకుండా. 3, 4 ఓకే, 5, 6 ఇవి ఏమవుతాయండి అంతర కోణాలు, లోపల పక్క ఉండేటువంటి కోణాలు. ఈడ మనకి ఏమి ఇచ్చారు, కోణాల జతలు, ఏకాంతర కోణాల జతలు అని ఇచ్చారు. అంటే ఏంటంటే మనకి ఇక్కడ సేమ్ ఇప్పుడు సదృశ్య కోణాల జతలు అంటే ఏం చూసుకున్నాము, పై పక్క మనకు 1 ఏమవుతుందో 5 అలాగే ఈక్వల్ అవుతుందని చెప్పాము, 2 ఏమవుతుందో 6 అలాగే ఈక్వల్ అవుతుందని చెప్పాము, 3 ఏమవుతుందో 7 అలాగే ఈక్వల్ అవుతుందని చెప్పాము, 4 ఏమవుతుందో 8కి అలాగే ఈక్వల్ అవుతుందని చెప్పాము. సో అదేవిధంగా ఇక్కడ 3కి ఈక్వల్గా అయ్యేది ఏమిటండి, 6 అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ అదే యాంగిల్ ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఏకాంతర కోణాల జతలు అవుతాయి. ఎందుకంటే రెండు ఎలా ఉన్నాయి, మనకి లోపల పక్కనే ఉన్నాయి, అంతర కోణాలుగానే ఉన్నాయి. సో వీటిని మనం ఏకాంతర కోణాల జతలు అంటాం. అర్థమైందా? ఇక్కడ ఇదేముంటుందో ఇక్కడ అదే ఈక్వల్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే 6 ఏముంటుందో ఇక్కడ కూడా అదే ఈక్వల్ ఉంటుంది. మొత్తాన్ని చూసుకుంటే 3, 6 అనేటివి ఈక్వల్గా ఉంటాయి. సో యాంగిల్ 3, యాంగిల్ 6 అనేది ఒక జత. ఇంకోటి చూద్దాము, యాంగిల్ 4 ఈడ ఏమైతే ఉంటుందో సేమ్ ఇక్కడ మనకు అదే ఉంటుంది నెంబరింగ్. ఎందుకంటే దీని ఎదురుగా ఉన్నది ఈక్వల్ కాబట్టి. ఇంకా ఇది సేమ్, సో దీని ఎదురుగా ఉన్నది కూడా ఈక్వల్. సో ఈ రెండు ఆల్టర్నేట్గా ఈక్వల్గానే ఉంటాయి. 4, 5 అర్థమైందా? మనకి ఇక్కడ ముందర ఏముంటుందో అదే అక్కడే ఉంటుందండి. ముందర ఏముంటుందో అదే అక్కడ ఉంటుందంటే మనం ఇక్కడ ఈ కింద పక్క కూడా అంతే కదా, పైన ఏ పోర్షన్ అయితే ఫాలో అవుతుందో కింద అదే పోర్షన్ ఫాలో అవుతుంది. అంటే ఏమని అర్థము, యాంగిల్ 3, యాంగిల్ 6 కూడా ఈక్వల్ అవుతాయి అని చెప్పి. ఇంకా యాంగిల్ 1, 4 ఈక్వల్ అయినప్పుడు 5, 8 కూడా ఈక్వల్, అంటే యాంగిల్ 4, 5 కూడా ఈక్వల్ అవుతాయి. ఇది మనకు ఏకాంతర కోణాల జతలు. ఏక బాహ్య కోణాల జతలు ఇప్పుడు సేమ్ దానికి సంబంధించి బయట పక్క చూడాలి. ఓకే, యాంగిల్ 1 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ 8కి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ 2 అనేది యాంగిల్ 7కి ఈక్వల్ అవుతుంది. అసలు డయాగ్రామ్ చూస్తేనే కనుక్కోవచ్చు చూడండి యాంగిల్స్ కూడా. వీటిల్లో మనం ఏక బాహ్య కోణాల జతలు అంటాం. పెయిర్స్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ మనం చూసినట్టయితే తిర్యక రేఖకు ఒకే వైపున గల అంతర కోణాల జతలు. తిర్యక రేఖకు ఒక వైపునే ఉంటాయండి. తిర్యక రేఖ అంటే ఇది ఒక వైపునే ఉన్నటువంటివి ఏంటంటే 3, 5 ఒకే వైపు ఉన్నాయి, అంతరంగా ఉన్నాయి. ఇక్కడ మనకు ఒకే వైపు ఉన్న అంతర కోణాలు అన్నారు. సో అంతరంగానూ ఉన్నాయి, 3, 5 ఒకే వైపున ఉన్నాయి. ఈ పక్క చూసుకుందాం, 4, 6 ఈ పక్క ఉన్నాయి, అంతరంగానే ఉన్నాయి, లోపలగానే ఉన్నాయి, బాహ్యంగా కాకుండా. సో ఇది మనకు సంబంధించి ఏ విధంగా అయినా అడుగుతారు, మనకి క్వశ్చన్స్ అనేటివి చూసుకోవాలి. ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, సదృశ్య కోణాలు అంటే ఏంటివని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ శీర్షాలు వేరు ఉంటాయండి. శీర్షాలు వేరు శీర్షాల వద్ద ఉన్న, అంటే శీర్షం ఇదొక శీర్షం ఇదొక శీర్షము, వేరు శీర్షాల వద్ద ఉన్న తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండేటివి, అంటే 1, 5 ఒకే వైపున ఉన్నాయి కదా, అంటే సేమ్ వాల్యూస్, సేమ్ పై పక్క ఏముందో కింది పక్క సేమ్ చూసుకుంటే పోర్షన్ సేమ్ ప్లేస్లో ఉంటుంది. కింద పోర్షన్లో చూడండి 3 ఏ ప్లేస్లో ఉంది, కింద పోర్షన్ సేమ్ ప్లేస్లో ఉండేది ఏది 7 అనేది ఉంటుంది. సో ఆ విధంగా ఇవన్నీ మనకు సదృశ్య కోణాలు అనేటివి అవుతాయి. పైన 2, 6, 4, 8, 3, 6, 4, 5 అనేటివి. ఇవి మనకు రెండు రేఖల దృష్ట్యా సదృశ్య స్థానాల వద్ద ఉండు, పైన లేదా కింది, ఎడమ లేదా కుడి
నెక్స్ట్ అదే మనకు అవసరం లేదు. ఏకాంతర కోణాలు 5.15లో ఇవ్వడం అనేది జరిగింది. సారీ, ఇవి ఏకాంతర కోణాలు, ఈ 4 మాత్రమే దీనికి సంబంధించండి. మనకి ఇక్కడ చూసినట్టయితే ఏకాంతర కోణాలంటే అంతరంగా ఉండాలి ప్లస్ ఆ రెండు ఈక్వల్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకు 3 ఈ పక్క ఉండేది మనకు 2 ఈక్వల్గా ఉంటుంది. సో ఇటు 7 ఇటు 6 ఈక్వల్గా ఉంటాయి. అలాంటప్పుడు 3, 6 కూడా మనకు ఈక్వల్గానే అవుతాయి. ఏకాంతర కోణాలు అంటే యాంగిల్ 3, యాంగిల్ 6. ఏకాంతర కోణాలు వేరువేరు శీర్షాలను కలిగి ఉంటాయండి. ఇక్కడ ఒక శీర్షము, ఇదొక శీర్షము. సో వేరువేరు శీర్షాలు కలిగి ఉంటాయి. తిర్యక రేఖకు ఇరువైపులా ఉంటాయి. తిర్యక రేఖకు ఒక సైడ్ ఇది ఉంటే ఒక సైడ్ ఒక పక్క ఉండడం అనేది జరుగుతుంది. 2 రేఖల అంతరంలో గల కోణాలు. 2 రేఖలు అంతరంలో గల అంటే ఈ 2 రేఖలు ఉన్నాయి కదా, 2 రేఖల అంతరంలో గల కోణాలుగా చెప్పవచ్చు. ఇది అంటే అంతర కోణాలు అని చెప్పి ఇది మనకు అడుగుతారండి. ఏకాంతర కోణాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిదేది సరైనదేది అని చెప్పి ఈ వాక్యాలను తప్పు ఇవ్వడం అనేది జరుగుతుంది, చూసుకోవాలి. ట్రాన్స్వర్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ సమాంతర రేఖల యొక్క తిర్యక్ రేఖ. ఇది మనం చూసినట్టయితే మనకేం పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు, డయాగ్రామ్స్ ఇస్తారు చూసుకుందాం. ఇవన్నీ చూడండి, ఇవన్నీ మనకు సమాంతర రేఖలే. ఓకే, సమాంతర రేఖ పైన తిర్యక రేఖ అనేది గీచి ఉన్నారు. 2 సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు ఏర్పడిన సదృశ కోణాల ప్రతి జత సమానంగా ఉంటుంది. నేను ఆల్రెడీ పైన చెప్పాను కదా. సో ఆ 2 మనకు సమానంగానే ఉంటాయి. అంటే మనకు సపోజ్ ఇక్కడ 45 డిగ్రీస్ ఉందనుకోండి, ఇక్కడ మనకు 45 ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చూద్దాము, ఈ పైన చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సపోజ్ 135 డిగ్రీ ఉందనుకోండి, కింద కూడా మనకు 135 ఉంటుంది. సేమ్ పోర్షన్ పాటిస్తూ ఉంటుంది. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈక్వల్ అనేది రాయమన్నారు ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చేసి. ఇక్కడ చూడండి, ఈ 2 ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ 3, యాంగిల్ 7 అనేది ఈక్వల్గా ఉంటాయి. ప్లస్ యాంగిల్ 4, యాంగిల్ 8 ఈక్వల్గానే ఉంటాయి. ఈ యాంగిల్ 4, యాంగిల్ 8 ఈక్వల్గానే ఉంటాయి. ప్లస్ యాంగిల్ 3, యాంగిల్ 7 కూడా వీటికి ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ ఏమైతే ఉంటుందో ఇక్కడ అదే ఉంటుంది. నెక్స్ట్ 5, 1 ఈక్వల్. యాంగిల్ 5, యాంగిల్ 1 ఈక్వల్. ఇక్కడ 6, 2. పైన ఏ విధంగా ఏవైతే ఉంటాయో కోణాలు సేమ్ కింది విధంగా కూడా అదే విధంగా ఉంటాయి. 2 సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు ఏర్పడిన ఏకాంతర కోణాల జతలు కూడా సమానంగా ఉంటాయి. అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 6 ఉంటుంది, యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 8 అనేది ఉంటుంది అని చెప్పి. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దామండి. 2 సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు అప్పుడు తిర్యక రేఖకు ఒకే వైపున ఉన్న ప్రతి జత అంతర కోణాలు సంపూరకాలు. 2 సమాంతర కోణాలు ఓకే ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు తిర్యక రేఖకు గల ఇరువైపులా ఉన్న ప్రతి జత ఈ పక్క ఉన్నటువంటిది, ఈ పక్క ఉన్నటువంటిది, ఈ పక్క ఉన్నటువంటిది, ఈ పక్క ఉన్నటువంటిది సంపూరకాలంట. అంటే 180, 180, 180, 180 అన్నీ 180నే అవుతాయి. అంతే కదా. మనకి ఇక్కడ ఇదంతా ఒక రౌండ్ వేసుకుంటే మనకి సంపూరక, ఇదంతా మనకు 180, ఇదంతా మనకు 180, ఇదంతా మనకు 180. ఇంకా ఈ పక్క యాంగిల్ అనేది ఎలా ఉందనేది తిర్యక రేఖ ఏ విధంగా కట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ కింద చూద్దాము. ఈ కింద మనకి ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఎఫ్ ఆకారం అనేది సదృశ కోణాలను చూపుతుందంట. ఇక చూడండి, ఈ 2 సమాంతర రేఖలు ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి ఎఫ్ అనేటువంటి ఆకారం ఉంది. అంటే ఇది సదృశ కోణము దీనికి అది అని. ఓకే, ఇక్కడ మనకి ఇది కూడా మనకి ఎఫ్ షేప్లోనే ఉంది. ఇది సదృశ కోణము. నెక్స్ట్ ఇది మనకు సదృశ కోణము. నెక్స్ట్ జెడ్ అనే ఆకారం ఏం చేస్తుంది, ఏకాంతర కోణాలను సూచించడం అనేది జరుగుతుంది. జెడ్ అంటే మనకి ఈ విధంగా వచ్చింది చూడండి. అంటే ఏకాంతర కోణాలు అంటే ఇది జస్ట్ రివర్స్ తిప్పాము అంతే దీన్ని. ఇది ఏకాంతర కోణాలు అనేటివి అవుతాయి. సో ఇది మనకు సంబంధించి మనకి వాల్యూస్తో చూసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ. ఇప్పుడు మనకి 2 రేఖలు ఇచ్చారు, దాన్ని ఖండిస్తూ తిర్యక రేఖ ఉంది. ఈ పక్క 60 ఇచ్చేశారు, ఈ పక్క ఉండేటువంటి ప్లేస్లో ఎక్స్ అని ఇచ్చారు. అంటే ఎక్స్ ఏందో నువ్వు కనుక్కోవాలి. ఇప్పుడు లాజిక్గా నేను చెప్పినటువంటి పైన రూల్స్ ప్రకారం చూసుకుంటే 6 ఉంది కదా, 60 ఉంది కదా, ఈ 60 అనేది ఎదురుగా ఉండేటువంటిది కోణానికి కూడా ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ అదే ఉంటుంది. ఓకే, ఇంకొకటి పైన ఏ పోర్షన్ ఉందో కింద అదే పోర్షన్ ఉంటుందని చెప్పాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి 60నే ఇక్కడ కూడా అదే ఉంటుంది. దీనికి ఎదురుగా ఉండేది యాంగిల్ ఎలాగో దీనికి ఈక్వల్గానే ఉంటుంది. అంటే అర్థం ఏమి, ఎక్స్ ఈక్వల్ టు 60 అని అర్థం. అలా కాకుండా ఎలాగో మీకు తెలుసు ఏకాంతర కోణాలు ఈక్వల్గా ఉంటాయని చెప్పి. సో అలాగైనా మనం 60 అనేది వేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఇలా ముందుకు ఈక్వల్గా ఇట్లా వేసుకొని కన్ఫ్యూజ్ కాకుండా వేసుకుంటారు. ఇక్కడ చూద్దాం ఇంకొకటి. ఈ పక్క 55 ఉంటే దీని ఎదురుగా ఏముందండి, ఇది కూడా మనకు 55 అవుతుంది. ఇది కూడా అర్థమైందా, ఇది కూడా 55 అవుతుంది. ఇది ఒక పోర్షన్. ఇంకొక పోర్షన్ చూడండి, ఈ పోర్షన్లో ఇక్కడ 55 ఉందంటే ఇక్కడ 55 ఉంది. సేమ్ పోర్షన్ ఈక్వల్గా ఉంటుంది. అంటే ఈడ 55 ఉంటుంది. సో ఈ ముందర పక్క ఎదురుగా ఉండేది కూడా 55 ఉంటుంది. అంటే సేమ్ వైకి ఈక్వల్ టు 55 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 2 ఇచ్చారు,
రేఖలు యాంగిల్ 1 యాంగిల్ 2 అవుతుందా, ఈక్వల్ అవుతుందా అని అడుగుతున్నారు. చూద్దాము. ఇక్కడ ఏముంటుందో ఈక్వల్గా ఇక్కడ అదే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంటుందో ఇక్కడ అదే ఉంటుంది, ఉండదు. ఎందుకు తెలుసా అండి? ఇది చూడండి, రేఖలు చూడండి, రేఖలు పొడిగిస్తూ వెళ్తే ఖండించుకుంటాయి. అర్థమవుతుందా? రేఖలు పొడిగించుకుంటూ వెళ్తే ఖండించుకుంటాయి. మనకి ఇక్కడ ప్యారలల్ లైన్స్ అయితేనే మనకి ఇది తిర్యక రేఖను గీసుకొని మనం ఎంత ఫాలో చేయాల్సింది. కానీ ఈ రేఖలు చూడండి ఇక్కడ వరకే ఉంచుకున్నారు, కానీ మనము పొడిగించుకుంటూ వెళ్తే మాత్రం ఖండించుకుంటాయి. సో ఇది మనం తీసుకోము. ఇక్కడ ఏమైతే ఉంటుందో ఇక్కడ అది ఉండదు. రాంగ్ ఆన్సర్. ఈక్వల్ అనేది అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు ప్యారలల్ లైన్స్ నువ్వు ఎంత దూరం పొడిగించుకుంటూ పోయినా ఖండించుకోకుండా ఉంటాయి. సో అట్లాంటివి అయితేనే మనకు వర్కౌట్ అవుతుంది. సో ఇది మనకు చూసినట్టయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి 60 ఇచ్చారు. సో దీని ఎదురుగా కూడా మనకు 60 అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ పక్క చూద్దాము. సేమ్ ఇక్కడ మనకు 16 ఉంటుంది, ఇక్కడ మనకు 16 ఉంటుంది, ఇక్కడ 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 యువతల ఇక్కడ 16 ఉంటుంది. నీకు ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే ఈ ఒక పక్క 180 ఒక పక్క 180 అయినప్పుడు ఓకే, ఈడ 60 ఉన్నప్పుడు ఈడ 16 ఉంది. ఓకే, అంటే 60 + z = 180. అంటే ఈ పక్క అంతా ఇది చూసుకుంటే సంపూరక కోణం కదా. 60 + z = 180 అయినప్పుడు z = 180 - 60 ఎంత అవుతుంది? 20 అవుతుంది. అంటే ఈ పక్క 60 ఉంటే ఈ మిగిలిన ఈ పక్క ఎంత అవుతుంది? 20 అనేది రైట్ ఆన్సర్. 20 degrees అనేది ఉంది. 120 అండి. ఓకే, ఈ పక్క 60 ఉన్నప్పుడు ఈ పక్క 120 ఉన్నట్టు మనకు. ఓకే, ఇది మనకు రైట్ ఆన్సర్. ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చేసుకొని ఈక్వల్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ముందు ఇంకా కష్టంగా వస్తుంది చూడండి, ఈజీగా చెప్తాను. ఇక్కడ మనకు ప్రాక్టీస్ చేయంగా వస్తుంది. ఇక్కడ చూడండి 120 ఉంది, ఇక్కడ మనం చూస్తానే కనుక్కోవచ్చు. 1 2 3 4 5 6 7 8 సేమ్ పోర్షన్. ఇక్కడ ఏమైతే ఉంటుందో ఇక్కడ అదే ఉంటుంది. సో దీని ఆన్సర్ 120. ఇక్కడ చూద్దాము, 60కి ఎదురుగా ఉన్నది 60 అవుతుంది, అంటే ఈక్వల్ అవుతుంది 60. నెక్స్ట్ కింద చూడండి, మనకి ఇక్కడ 60 ఇక్కడ 60 అవుతుంది, సేమ్ పైన పోర్షన్ లాగా. ఇక్కడ 60 ఉన్నప్పుడు ఏ ఎంత అవుతుంది? 60 ప్లస్ ఎంత కలిపితే 180 అవుతుంది. అంటే మనకి ఇదంతా కలిసి ఒక 180, ఇదంతా కలిసి ఒక 180 కదా. మనకి ఇచ్చింది ఏ కాడ ఇచ్చారు కాబట్టి 60 + ఏ కలిపితే 180 అవ్వాలి. సో 60కి ఎంత కలిపితే 180 అవుతుంది అంటే 120 కలిపితే 180 అవుతుంది. సో ఏ అనేది ఏమిటి? 120. ఓకే, ఇక్కడ 120 అయినప్పుడు ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? ఈ పక్క చూడండి, ఇక్కడ కూడా మనకు 120 అవుతుంది. ఇక్కడ మనకు 60 అయినప్పుడు ఈడ మనకు 60 అవుతుంది, అంటే సి కూడా 60 అవుతుంది. నెక్స్ట్ బి కూడా మనకు 16 అవుతుంది, ఎందుకంటే బికి ఎదురుగా ఉంది కాబట్టి, సికి ఎదురుగా ఉంది కాబట్టి. ఈ 120 డి అనేది అవుతుంది. సో డి = 120. ఇలాగా మనకు ఒకటి కనుక్కుంటే ఈక్వల్ అనేది అన్నిటికీ వచ్చేస్తూ ఉంటాయి. మొత్తానికి ఇదంతా మొత్తం చూసుకుంటే 360. ఓకే, ఒక సైడ్ 180 దీంట్లోనూ మళ్ళీ వీళ్ళు డివైడ్ చేస్తారు. సో అది మనకు ఈక్వల్గా చూసుకుంటూ పోతాం. నెక్స్ట్ చూడండి, రేఖలు మరియు కోణాలను ఇచ్చారు. ఇక్కడ తిర్యక రేఖ రెండు ప్యారలల్ లైన్స్ని ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు ఇక్కడ చూడండి 90 చక్కగా ఖండిస్తుంది కాబట్టి మనకి ఈ విధంగా తీసుకుంటున్నాము. మనం పైన అంతా సొట్టగా చూసుకున్నాం అంటే యాంగిల్స్ అన్నిటివి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి బాగా లంబంగా తీసుకున్నాం అన్నీ. సో ఇక్కడ మనకు చాలా ఈజీగా అర్థం అవడానికి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈడ 90 ఉంటుంది. ఓకే, 90 మొత్తానికి ఎంత అవుతుంది? 360 అవుతుంది మొత్తము. ఈడంతా మొత్తం 90 360 అవుతుంది. సో ఇది చూసుకుంటే ఈడ 90 ఈడ 90. అంటే ఈ రెండు కలిపి ఎంత అవుతుంది? 180. అంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇది ఒకవేళ 90 ఉంది కాబట్టి ఇది 90 అయింది, మొత్తం 180 అయింది ఇది మనకు. ఓకే, ఈ పక్కది 180 అవుతుంది, అంటే ఇది కలిపి 180 అవుతుంది అని చెప్పి. సపోజ్ ఇక్కడ మనకి ఓకే, ఇక్కడ మనకి 120 ఉందనుకోండి, ఈడ 120 ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏముంటుంది? 60 ఉంటుంది. ఎందుకు? ఈ 120 + 60 ఎంత? 180. అంటే మనకు అదే కదా ఇప్పుడు చెప్పారు. ఇక్కడ మనకు ఉన్నటువంటి తిర్యక రేఖపు ఒకే వైపు గల అంతర కోణాలు ఏవైతే ఉన్నాయో ఈ సంపూరకాలు అవుతాయి. అంతర కోణాలు అంటే ఇవి, ఒకే వైపు ఉన్నటువంటి అంతర కోణాలు 180 అవుతాయి అంటే సంపూరకాలు. ఈ పక్క ఉండే రెండు కోణాలు కూడా 180 అవుతాయి. ఇది కూడా మనకు 180 అవుతుంది ప్లస్ చేస్తే. ఇది మనకు సంబంధించి సో మనకు డయాగ్రామ్స్ చేస్తూ ఉంటే అర్థమైపోతుందండి. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఇది 50 అయినప్పుడు ఇది 15 అవుతుంది. ఓకే, ఇది 50 ఒక్క యాంగిల్ ఇచ్చినా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి దీనికి ఎదురుగా ఉండేది 50 అవుతుంది, ఇది మనకి 50 అయినప్పుడు దీని ఎదురుగా ఉండేది కూడా ఈక్వల్ అవుతుంది. సో 50. ఓకే,
ఇప్పుడు చూడండి, ఈ పక్క 50 అయినప్పుడు ఈ పక్క ఉండేది ఏమవుతుంది, మొత్తం కలిసి 180 అవ్వాలి. అంటే 50కి ఎంత కలిపితే ఆ పక్క సరిపోతుంది 180కి? 130. సేమ్ కింది పక్క కూడా 130 130 130 + 50 ఎంత? 180. ఇక్కడ 50 ఉంది, ఇక్కడ మనకు సేమ్ 130. ఇక్కడ సేమ్ అండి, ఇక్కడ 50 ఉంది. సో ఈ పక్క ఎంత కలపాలి? 130. సరిపోయిందా? పైన ఏ విధంగా 130 50 50 130 వచ్చిందో సేమ్ ఇదే విధంగా 130 50 50 130 వస్తుంది, అంటే ఈక్వల్ అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ 50, ఇక్కడ ఎదురుగా కూడా 50, ఎందుకంటే ఎదురుగా ఈక్వల్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 130 ఉంటే ఎదురుగా దాని ఎదురుగా 130 ఉంటుంది. ఇక్కడ 130 అయిపోతే ఇంకా మిగిలింది ఏముంటుంది? 50. మొత్తం కలిసి 180 రావాలి కాబట్టి ఇక్కడ 50, ఇక్కడ 130, ఇక్కడ 130. ఈ విధంగా ఒక కోణం ఇస్తే అన్నీ కనుక్కోవచ్చు నువ్వు. 70, ఎదురుగా కూడా 70. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముందో సేమ్ ఇక్కడ అదే పోర్షన్లో ఉంటుంది. సో 70 70. ఇక్కడ 70 అయినప్పుడు ఈ 70 + x ఏమవ్వాలి? ఇదంతా 180 అవ్వాలి. 70కి ఎంత కలిపితే 180 అవుతుంది? 110. సో x = 110. అర్థమైందా? ఫస్ట్ మనకు ఏ వాల్యూ ఇచ్చారో అదంతా ఈక్వల్ చేసుకోండి, ఎదురుగా ఉన్నది ఈక్వల్ అవుతుంది. సో పైన ఏముందో కింద అది కూడా ఈక్వల్గానే ఉంటుంది, అంటే ఇక్కడ కూడా 70 ఉంటుంది. ఈ పక్క 70 ఉన్నప్పుడు ఈ పక్క ఎంత ఉంటే 180, మొత్తం 180 కదా. ఇదంతా గీత అంతా ఏమవుతుందండి? సరళ రేఖ ఉంది, ఇదంతా మనకు 180. 180లో ఈ పక్కది 70 అయినప్పుడు మిగిలింది ఏమిటి? 120. సారీ 110. 180 రావాలి, 190 కదా, 180. సో 110 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు ఏ ప్యారలల్ బి. ప్యారలల్ లైన్స్ అయి ఉండాలండి, మీకు ఒకటి గుర్తుంచుకోవాలి. ప్యారలల్ లైన్స్ అయి ఉన్నప్పుడు మాత్రమే, ఓకే. ఇది ప్యారలల్ లైన్స్, ఈ రెండు తిర్యక రేఖలు, ఇది తిర్యక రేఖ, ఇది తిర్యక రేఖ. చూసినట్టయితే 1 = 5 అవుతుందా? 1 = 5 అవుతుందా? అవుతుంది. ఎందుకంటే 1 3 ఈక్వల్, 5 6 ఈక్వల్. సో ఇక్కడ ఏ పోర్షన్ ఫాలో అవుతుందో ఇక్కడ అదే అవుతుంది. అంటే 5 8 ఈక్వల్, 1 3 ఈక్వల్ కదా. సో యాంగిల్ 1 ఈక్వలే, యాంగిల్ 3 ఈక్వలే, యాంగిల్ 5 ఈక్వలే, యాంగిల్ 8 కూడా ఈక్వలే, ఓకే. సో ఆ లెక్కలో చూసుకుంటే 1 5 ఈక్వలే అవుతాయి. సో రైట్ అండి. నెక్స్ట్ యాంగిల్ 4 = యాంగిల్ 6. యాంగిల్ 4 యాంగిల్ 6 ఈక్వల్ అవుతాయా? అవుతాయి. ఎందుకు? యాంగిల్ 2 యాంగిల్ 4 ఈక్వల్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే యాంగిల్ 6 యాంగిల్ 7 అన్నీ ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ అడిగింది యాంగిల్ 4 యాంగిల్ 6 ఈక్వల్ అవుతాయా అని. సో అవుతాయి, ఫాలో అవుతాయి, ఓకే. యాంగిల్ 4 5 కలిసి 180 అవుతాయా? అవుతాయండి. ఎందుకంటే యాంగిల్ 4 5 ఏమున్నాయి? అంతర కోణాలు మనకు ఒకే సైడ్గా ఉన్నాయి కాబట్టి 180 అవుతాయి. అంటే సరళ సంపూరక కోణం అనేది అవుతుంది. పక్క పటంలో ఇచ్చిన దాన్ని చూసుకొని మీరు చేయండి అని ఇచ్చారు. సదృశ్య కోణాల జతలు కనుక్కోవాలంట దీంట్లో. సదృశ్య కోణాలు అంటే ఏంటివి? పై పక్క ఏదైతే ఉందో కింది పక్క కూడా అదే ఉండాలి. అంటే యాంగిల్ 1 యాంగిల్ 5. నెక్స్ట్ యాంగిల్ 2 యాంగిల్ 6 ఈక్వల్గా ఉంటాయి. 3 7 4 8 ఇవన్నీ సదృశ్య కోణాలు, ఇవన్నీ ఈక్వల్గా ఉంటాయి, ఓకే. అంటే 1 = 5 అని, 2 = 6 అని, 3 7 4 = 8 అని. ఏకాంతర కోణాల జతలు. ఏకాంతర కోణాలు అంటే మనకి ఏకాంతర కోణాలు ఏంటివి? 2 3 5 8. ఇవి ఏవేవి ఈక్వల్లో చూద్దాము. ఇప్పుడు 2 ఏమవుతుందో 8 అదే అవుతుంది, 2 = 8. 3 ఏమవుతుందో 5 అదే అవుతుంది. సో 3 = 5. ఇవి మనకు ఏకాంతర కోణాల జతలు. తిర్యక రేఖకు ఒకే వైపు ఉన్న అంతర కోణాల జత ఏంటి? తిర్యక రేఖ అంటే ఇదండి, ఒకే వైపు ఉన్నటువంటి అంతర కోణాలు. అంతర కోణాలు అంటే 3 8 2 5. ఒకే వైపు ఉన్నటువంటి 3 8 2 5 ఒకే వైపు ఉన్నాయి. అంటే యాంగిల్ 3 యాంగిల్ 8 కామా పెట్టుకోండి. యాంగిల్ 2 యాంగిల్ 5. శీర్షాభిముఖ కోణాలు. ఇక్కడ చూడండి, ఒకే వైపు ఉన్న అంతర కోణాలు అన్నారు. ఒకే వైపు ఉన్నటువంటి ఈ రెండు ఏమవుతాయంటే యాంగిల్ 3 ఏమవుతుంది, యాంగిల్ 8 ఏమవుతుందో చూసినట్టయితే ఈ రెండు కలిపితే ప్లస్ 180 అవుతుంది. చూడండి మనకి ఇక్కడ ఇది ఎంత ఉంది, ఇది అంత ఉంది కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ రెండు కలిపి 180 అవుతుంది. మిగతావన్నీ మనకు ఈక్వల్ వేసుకున్నాము. యాంగిల్ 4 = 8 2 = 6 అది చూసుకోవాలి. ఈక్వల్ వేసుకోవాలన్నా ప్లస్ చేస్తే 180 వచ్చేది చేసుకోవాలన్నా అని చెప్పి. నెక్స్ట్ శీర్షాభిముఖ కోణాలు. శీర్షాభిముఖ కోణాలు అంటే ఏంటివంటే 1 3 2 4 5 7 6 8 ఏమైతాయంటే శీర్షాభిముఖ కోణాలు అనేటివి అవుతాయి. 1 3కి 2 4 5 7కి 8 6 అనేటివి. పక్క ఉన్న పటంలో P ప్యారలల్ టు Q. P Q ప్యారలల్ లైన్స్ అండి. తెలియని కోణాలు కనుగొనాలంట. తెలియని కోణాలు మనకు ఒకటి ఇచ్చాడు, ఒకటి ఇచ్చే సరిపోతుంది, మొత్తం కనుక్కోవచ్చు. 125కి ఈక్వల్గా ఉంటుంది, ఎదురుగా ఉండేది 125. మీరు డయాగ్రామ్ అనేది ఈ పక్కకు తిప్పుకోండి. ఇది చూడండి, ఇవి ప్యారలల్ లైన్స్. ఈ విధంగా మనకు తిర్యక రేఖ ఉంది. చూసినట్టయితే 125కి ఎదురుగా 125 ఉంటుంది. సో ఇక్కడ చూసుకుందాము. ఏ అనేది మనకు చూసినట్టయితే ఫస్ట్ తెలిసిన వాల్యూస్ రాసేసుకుందాము.
ఇక్కడ కూడా మనకు 125 ఉంటుంది, ఇక్కడ మనకు 125 ఉంటుంది, 125 ఉంటుంది. ఈ పక్క ఈ ఎంత ఉంటుందండి మనకు, ఈ రెండు ప్లస్ చేస్తే 180 రావాలి. అంటే 125 ఈ పక్క ఉంది, ఇంకా ఆ పక్క ఎంత ఉంటే 180 అవుతుంది. 180లో నుంచి 125 తీసేయండి, వచ్చిండేది ఆ పక్కలో అవుతుంది. సో చూసినట్టయితే 55. సో ఇక్కడ మనకు 55 ఉన్నట్టు, దీని ఎదురుగా కూడా మనకు 55 ఉన్నట్టు. ఇంకా పై పోర్షన్ ఏ విధంగా ఉందో కింద పోర్షన్ అదే విధంగా ఉంటుంది. సో ఏ కూడా 55, సి అనేది కూడా 55. ఇక్కడ మొత్తానికి చూసుకుంటే ఏ ఈక్వల్ టు 55, బి ఎంత 125, సి 55, డి 125, ఈ 55, ఎఫ్ 55. ఇది రైట్ ఆన్సర్. చూసుకోండి, కీ కావాలంటే రైట్గానే ఉంది. నెక్స్ట్ ఈజీగా చేసేయచ్చు ఈ విధంగా. ఎల్ మరియు ఎం అయితే ప్రతి పటాలలో ఉన్న ఎక్స్ విలువ కనుక్కోండి. సేమ్ అండి, ప్యారలల్ లైన్స్ కాదు, చూసుకోండి ఫస్ట్. చూసుకున్న తర్వాత మీరు తిర్యక రేఖను చూసుకోండి. ఓకే, ఇలాగ ఒక ప్యారలల్ లైన్కి ఇన్ని తిర్యక రేఖ ఉండొచ్చు, సేమ్ ఉంటుందండి. ఈడ 1 2 3 4 ఈక్వల్ అని ఏ విధంగా చెప్పుకున్నాము, ఈడ అంతే 1 2 3 4, ఈడ కూడా సేమ్ ఈక్వలే. ఇక్కడ ఏది ఉంటుంది, ఇక్కడ అదే ఉంటుంది. ఇది చూద్దాం, 110 ఉంది ఈ పక్క. సో ఈ పక్క ఎంత ఉంటుంది, 180లో 110 ఈ పక్క ఉంటే ఈ పక్క 70 ఉంటుంది. ఇక్కడ ఏముంటుందో ఇక్కడ అదే ఉంటుంది. ఓకే, మొత్తం కొనాలు కనుక్కుండేయచ్చు. ఈడ కూడా 110, ఈడ 110, ఈడ 110. మనకు కనుక్కోమంది మాత్రం ఎక్స్ కాబట్టి ఈడ మనం చూసుకుందాం. సో 70. ఈడ మనకు 100 ఇచ్చారు అంటే ఈ పక్క ఏమున్నట్టు 80 ఉన్నట్టు. ఈడ ఎక్స్ ఏమవుతుంది 100 అవుతుంది, ఎందుకంటే ఇది ఈక్వల్ కాబట్టి. ఇక్కడ మనకు 80 ఉంటుంది, ఇక్కడ 100 ఉంటుంది. మనకు ఆల్రెడీ కనుక్కోమన్నారు, ఎక్స్ ఎంత ఉందండి 100. ఇది ద రైట్ ఆన్సర్. ఇది మనకు సంబంధించి ఈడైతే 70, ఈడైతే 100 అనేది రైట్ ఆన్సర్ చూసుకున్నాం. ఇచ్చిన పటంలో రెండు కోణాల భుజాలు సమాంతరాలు అంట. ఓకే, రెండు కోణాల యొక్క భుజాలు సమాంతరాలు. యాంగిల్ ఏబిసి అనేది ఎంత 70 అయితే క్రింది వాటిని కనుక్కోవాలంట. డిజిసి, డిజిసిని కనుక్కోమన్నాడు. డిఈఎఫ్ అంట, డిఈఎఫ్ని కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్స్ని పొడిగించుకుందాము అర్థం అవడానికి. మనకు చూడండి వచ్చిందా, ఇప్పుడు రెండు ప్యారలల్ లైన్స్ తిర్యక రేఖలు వెళ్తూ ఉన్నట్టుగా మనకి వచ్చింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 70 ఉంటే ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ 70నే ఉంటుంది. అంటే ఏంటి, డిజిసి ఈక్వల్ టు 70. నెక్స్ట్ డిఈఎఫ్ అన్నాడు, ఇక్కడ మనకి ఏమైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది 70. ఇది కూడా మనకు డిఈఎఫ్ కూడా 70నే రైట్ ఆన్సర్. దీని ఎదురుగా ఇక్కడ మనకు 70, ఇక్కడ 70, ఇక్కడ 70, ఇక్కడ 70. ఇంకా ఈ పక్క ఉంటుంది చూడండి, ఇది ఎంత అవుతుంది 110 అవుతుంది. ఎందుకంటే 70 ఈ పక్క ఉంది, మిగిలింది 110 180లో. సో 110. అట్లా మనకి ఇది 110, ఇది 110, ఇది 110, ఇది 110, ఇది 110, ఇది 110. సో ఈ విధంగా మనకు కనుక్కోమని అయితే ఈ రెండు కాబట్టి 70 70. క్రింద ఇచ్చిన పటాల్లో ఎల్ ఎంకు సమాంతరంగా నిర్ణయించండి. ఈ రెండు సమాంతరంగా ఉన్నాయో లేదో నిర్ణయించాలంట. ఇది చూడండి, ఇక్కడ చూసినట్టయితే చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి చూసినట్టయితే రెండు ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, ఒక తిర్యక రేఖ ఉంది. ఇది వరకు సరిపోయింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం, కోణాలు కూడా సరిపోవాలి కదా. 126 44 కలిపితే ఎంత రావాలి, ఈ రెండు కలిపితే మనకు 180 రావాలి. చూద్దాం వస్తుందో రాదో. 6 4 ఎంత అండి 10, 4 5 6 7 170నే వచ్చింది. సో 180 రాలేదు. సో ఇది మనకు సమాంతర రేఖలు కాదండి. ఓకే, సమాంతరంగా లేవు. ఇది చూడండి, ఇది మనం చూస్తానే కనుక్కోవచ్చు. ఇది పొడిగించుకుంటూ వెళ్తూ ఉంటే కట్ చేసుకుంటాయి ఇక్కడ ఖండనంగా. సో ఈ ప్యారలల్ లైన్స్ కాదు. ఇక్కడ చూద్దాము, ఇది మనకు ప్యారలల్ లైన్సే, ఎక్కడ ఖండించుకోవట్లేదు. సో ఇది చూద్దాం కోణాలు సరిపోతాయో లేదో. ఇక్కడ 57 ఉంటే ఇక్కడ 57 ఉంటుంది. 1 2 3 5 7 అనేది 180 అవుతుందో లేదో చూద్దాం. 7 3 ఎంత 0 10 5 6 7 8 180 అయింది కదా, 180 అయింది. సో ఇది మనకు సరిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా చూద్దాము. ఇది కానీ చూసినట్టయితే మనకు ఇది పొడిగించుకుంటూ వెళ్తే చివరిలో ఖండించుకుంటాయి. సో ప్యారలల్ లైన్స్ కాదు ఇవి కూడా. మనకి ఇలా కనుక్కోవచ్చు, ప్లస్ కోణాలు బేస్ చేసుకొని కూడా కనుక్కోవచ్చు అండి. కోణాలు బేస్ చేసుకొని ఎలా కనుక్కుంటామంటే ఇలా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూస్తే 72 కదా, ఇక్కడ 72నే ఉంటుంది. సో ఇక్కడ 72, ఇక్కడ 72 ఉంటుంది. 98 + 72 ఎంత అవుతుంది 170 అవుతుంది. 180 వస్తేనే కదా మనకు ఇక్కడ సంపూర్ణంగా అవుతుంది, కానీ 170 వస్తుంది. సో అందుకు కాదు. ఇలాగ మనము డయాగ్రామ్ పరంగా చూసుకోవచ్చు, ఈ విధంగా క్యాలిక్యులేషన్ పరంగానే చూసుకోవాలి ఆల్మోస్ట్ చూసుకుంటే, ఎందుకంటే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 75, ఇక్కడ 75, ఇక్కడ 75, ఇక్కడ 75. ఓకే, ఇక్కడ చూసుకుంటే
ఈడేముందో ఈడ అదే ఉంటుంది, అంటే 75 ఈడ 75 180 అవుతుందా? కావట్లేదు, 150 అవుతుంది. సో ఇది కూడా కాదు. అందుకే మనం చెప్పుకున్నాం ఈ 4 చూసుకుంటే ఇది ఒక్కటి మాత్రమే ప్యారలలోగ్రామ్, మనకు ప్యారలల్గా ఉన్నాయి లైన్స్ అనేటివి. ఇవన్నీ మనకు ప్యారలల్గా లేవు. ఓకే, ఇది మనకు సంబంధించి దీంతో ఈ లెసన్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, త్రిభుజం గురించి చూసుకుంటాం నెక్స్ట్ లెసన్లో. త్రిభుజం మరియు వాటి యొక్క ధర్మాలు అనేటివి చూసుకుంటామండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3rd నుంచి 8th వరకు మీకు కంపల్సరీ అందివ్వడం జరుగుతుంది టెక్స్ట్ బుక్స్ అనేటివి. 3rd నుంచి 6th వరకు మీకు ఆల్రెడీ చెప్పేస్తున్నాము. 7th సంబంధించి సైన్స్ కంప్లీట్ అయింది, సోషల్ కంప్లీట్ అయింది, ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతున్నాయి, మ్యాథ్స్ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. దీని తర్వాత మీకు 8th క్లాస్ కూడా ఈ విధంగానే అందివ్వడం అనేది జరుగుతుంది. యాప్ లింక్ అనేది కింద ఇచ్చానండి, కోర్సు లింక్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ టెస్టులు కూడా ఉన్నాయి, రాసుకోండి. నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ మీకు క్లాస్ వైజ్ ఉంటాయి, లెసన్ వైజ్ ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ త్వరలో నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ మీకు కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉండదు. వీడియోస్ వినాలి, ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. ఇలాగ సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ ఉండడంతో పాటు మీకు ఇక్కడ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇటు చూసినట్టయితే మనకు లెసన్ వైజ్ ఉంటాయి, క్లాస్కి సంబంధించి చూసినట్టయితే లెసన్ వైజ్ ఉంటాయి. కొత్త టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి బేస్డ్గా కూడా ఉన్నాయండి 2023 టెక్స్ట్ బుక్ సంబంధించి కూడా. ఒకవేళ నెక్స్ట్ మనకి ఇంకా ఏమైనా మారినా కూడా అవి కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి, హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్. ఈ మ్యాథ్స్ సొల్యూషన్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా డీటెయిల్గా ఆడ మీకు రాసి ఇవ్వడం అనేది జరిగిందండి. విత్ సొల్యూషన్స్తో మీకు ఇక్కడ ఉంటాయి. వీటి గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక 8985105456కి కాల్ చేయండి. మామూలుగా అయితే 799తో ఉందండి. ఒకవేళ మీరు కనుక ఎక్కువ మందిని చేర్పించారంటే మీ ఫ్రెండ్స్ని కూడా ఒక 2-3 మెంబర్స్ని కనుక చేర్పించారంటే కనుక మీకైతే 499కి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చేర్పిస్తేనే. ఓకే, మామూలు రేట్ అయితే మనకు 799తోనే ఉండడం అనేది జరిగిందండి. ఫర్దర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి.